నిమిషాలు మాట్లాడతారా? మాట్లాడారు మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా. కూర్చోండి 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 మా మీరు మాట్లాడండి. అధ్యక్ష మాట్లాడారు కదా మీరు, కూర్చోండి. అధ్యక్ష చెప్పండి. మాట్లాడండి మీరు మాట్లాడండి. అధ్యక్ష అన్న గౌరవ మంత్రి గారు 3,196 కోట్లు బకాయిలు ఉన్నాయని ఫీజు రియంబర్స్మెంట్ చెప్పారు. అది పాత ప్రభుత్వం నుంచి అది కంటిన్యూ అయింది, మాకు తెలుసు. మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, కొన్ని కళాశాలలో కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. ఒక 100 మంది స్టూడెంట్స్ పేర్లు మీకు చెప్తాను. వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయ్యి కూడా ఉద్యోగాలు కోల్పోయారు. మళ్ళీ త్వరలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఏప్రిల్ నెలలో. వాళ్ళు చాలా మంది క్యాంపస్ ఇంటర్వ్యూ లాంటి సెలెక్ట్ అవుతారు. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఈ కాలేజీలను నియంత్రించి సర్టిఫికేట్స్ మీరు హామీగా ఉండైనా సరే కోర్సు పూర్తయిన వాళ్ళకి, క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రెండో విషయం, జియో నెంబర్ 77 ఇందాక దాని మీద చర్చ జరిగింది మేడం. అది ప్రైవేట్ కాలేజీల్లో పీజీ కోర్సులు చదివిన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అది రద్దు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ జియో ఎప్పుడు రద్దు చేస్తారని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు అన్నట్టు కాలేజీలో సర్టిఫికేట్లు ఇవన్నీ గత ప్రభుత్వంలో వాస్తవం అధ్యక్ష. వారు 100 అంటున్నారు అధ్యక్ష. మేము వేలాదిగా చూపిస్తాం అధ్యక్ష, లక్షల్లో కూడా అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులు కూడా ఇచ్చాం. ఏ ఒక్క విద్యార్థికి ఫీజు మీద ఒత్తిడి చేయొద్దు, సర్టిఫికేట్స్ ఆపడం చేయొద్దని ఆ జిల్లాలో ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం చెప్పాం. ఏమన్నా ఉంటే ఇటువంటి ఇబ్బందులు లేకుండా సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటాం అధ్యక్ష. గతంలో జరిగినటువంటి వాటి తప్పిదాలని మేము సర్దిస్తున్నాం అధ్యక్ష. మేము ప్రైవేటు పీజీ విద్యార్థులకు కూడా మేము చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఆ జీవోని కూడా మేము పరిశీలన చేస్తాం, చెల్లిస్తానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా హాజరు గురించి కూడా ఇందా సభ్యులు అడిగారు అధ్యక్ష. వాళ్ళు గత ప్రభుత్వంలోనే 75% హాజరు ఉంటేనే పేమెంట్ చేయాలని నిబంధనలు తయారు చేస్తారు అధ్యక్ష. అది ఆ నిబంధనలు ఎలాగో కంటిన్యూ అవుతాయి అధ్యక్ష. పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ప్రశ్నకి సమాధానం చెప్తున్నా అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కొంచెం సెషన్ ఫాలో అవ్వండి. రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వివరాలు, పెండింగ్ లో ఉన్న ప్రతిపాదనల వివరాలు అనుబంధం 1లో తెలియజేయటమైనది. రెండో ప్రశ్నకి సమాధానం విశ్వవిద్యాలయ హోదాను ఇవ్వడానికి అవలంబిస్తున్న ప్రమాణాలు అనుబంధం 2లో జారీ చేయటమైంది. మూడో ప్రశ్నకి సమాధానం ఈ విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న నియంత్రణ వివరాలు అనుబంధం 3లో జతపరచడం జరిగింది. ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన యాక్ట్ ఆ రోజు నుంచి అమలు ఉంది అధ్యక్ష. యూనివర్సిటీలలో ఆ నిబంధన పెట్టినప్పుడు గ్రీన్ఫీల్డ్ లేదా బ్రౌన్ఫీల్డ్ విశ్వవిద్యాలయం వైద్య మరియు దంత అనుబంధ అధ్యయన ప్రోగ్రాంలో 50% సీట్లను మరియు ప్రతి ఇతర అధ్యయన ప్రోగ్రామ్స్ కనీసం 35% సీట్లను ప్రభుత్వ కోటా కేటాయించాలని మరియు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు చేర్చుకోవాలనే నిబంధనలు పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ కన్వీనర్ మీ ద్వారా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేసే అధ్యక్ష, ఈ 35% యూనివర్సిటీలో సీట్లను ఏ విధంగా భర్తీ చేస్తున్నారు? అంతేకాకుండా ఆ 35% సీట్లలో కానీ మిగతా ఆ యూనివర్సిటీలు సొంతంగా భర్తీ చేసుకునే సీట్లలో రిజర్వేషన్ అమలు చేస్తున్నారా లేదా అదొకటి అధ్యక్ష. అంతేకాకుండా ఈ 35% సీట్లకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నారా లేదా అధ్యక్ష. అంతేకాకుండా అనేక మంది ఈ 65% వాళ్ళు భర్తీ చేసే దాంట్లో ఎక్కువగా ఉత్తరాది ప్రాంతం నుంచి ఎక్కువగా డబ్బున్న వాళ్ళు చేరుతున్నారు అధ్యక్ష. నేను విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, దీంట్లో ఈ స్థానిక కోటా కొంత ఏర్పాటు చేయాలని చెప్పి, అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యార్థులు కొంత ఖచ్చితంగా ఇంత కోటాను అమలు చేయాలని చెప్పి ఒకటి అధ్యక్ష. అంతేకాకుండా దీంట్లో
50 ఎకరాలు స్థలము 250 కోట్ల పెట్టుబడి పెట్టాలనేది నిబంధన అధ్యక్ష. అంతేకాదు గుజరాత్ రాష్ట్రంలో అయితే 5 ఎకరాల స్థలం ఉన్నా కూడా ప్రైవేట్ యూనివర్సిటీలను నెలకొల్పొచ్చనే అక్కడ అవకాశం ఉంది అధ్యక్ష. అలాంటి ప్రతిపాదన ఏమైనా కూడా 50 ఎకరాలు కాకుండా ఇంకా తక్కువ భూమిన్నా కూడా యూనివర్సిటీలు పెట్టుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్పిస్తారు అధ్యక్ష. అలాగే ఈ ముఖ్యంగా అధ్యక్ష ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో కల్చర్ కూడా చాలా తేడా ఉంది అధ్యక్ష. అంటే భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి రావడంతో అక్కడ కొంత డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి అధ్యక్ష. వాటన్నిటి కూడా రూపుమాపేదానికి ప్రభుత్వమైన నియంత్రణ చర్యలు తీసుకుంటుందని చెప్పాలి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు హోదా పొందడానికి సంస్థలు ఏవైతే ఉన్నాయో యూజీసీ నిర్దేశించినటువంటి ప్రమాణాలు పాటించాలి అధ్యక్ష. ఈ ప్రమాణాల్లో ప్రధానంగా సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య వంటి అంశాలతో ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటట్లుగా యూజీసీ క్లియర్గా ప్రమాణాలు నిర్దేశించింది అధ్యక్ష. అయితే 2019-24 ఆనాటి ప్రభుత్వం ఈ ప్రమాణాలన్నీ పక్కన పెట్టి వైస్ ఛాన్సలర్ నియామకం నుంచి ప్రధానంగా విశ్వవిద్యాలయ సంబంధించిన బోధన, ప్రాజెక్టులు, కరికులం, విద్యా సంబంధ విషయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ సంబంధించినటువంటి కార్యకర్తల్ని నియమించినట్లు మనం మొన్ననే డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మూడు రాజధానులు మా ప్రధాన ఉద్దేశం అనేసి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేయడానికి యూనివర్సిటీలో ప్రధానంగా వైసీపీ నేతల భేటీలు కూడా జరిగాయి అధ్యక్ష. అంటే ప్రధానంగా యూనివర్సిటీలు అన్నీ కూడా వైసీపీ పార్టీకి రాజకీయ కేంద్రంగా ఆనాటి ప్రభుత్వం మలిచింది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా విశ్వవిద్యాలయాన్నింటినీ ఒకే గొడుగు కింద ఒక చట్టాన్ని తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పేరుతో ఆనాడు వైసీపీ నేతలందరూ కూడా విచ్చలవిడిగా చేశారు అధ్యక్ష. దాని స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఉందా అని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడిగేది, ఇక్కడ విట్టి యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రెండింటిలో కూడా 35% సీట్లు కౌన్సిలింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. అంటే గవర్నమెంట్ నిర్వహించే కౌన్సిలింగ్ లో మిగిలిన యూనివర్సిటీలు ఏ విధమైనటువంటి నిబంధనలు కలిగి ఉన్నాయి? ప్రధానంగా మేము మీ ద్వారా మంత్రి గారిని అడిగేది, ఈ యూనివర్సిటీల మీద నియంత్రణ, ప్రభుత్వ నియంత్రణ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే చాలా ప్రైవేటు పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళిపోవటానికి ముందుకు వస్తున్నాయి అధ్యక్ష. కారణం ఏంటంటే యూనివర్సిటీ అయితే వాళ్ళ మీద ఎటువంటి నియమాలు ఉండవు, నిబంధనలు ఉండవు, రిజర్వేషన్లు ఉండవు, ఫీజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు. కాబట్టి ఫీజు విషయంలో కానీ, రిజర్వేషన్ల విషయంలో కానీ, కౌన్సిలింగ్కి వచ్చే సీట్ల విషయంలో కానీ ప్రభుత్వ నియంత్రణ ఏ విధంగా ఉండబోతుందని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు 2016లో ఆనాటి ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్, ఎస్ఆర్ఎం, సెంచూరియన్ యూనివర్సిటీ, క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం జరిగింది అధ్యక్ష. విట్, ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే, సెంచూరియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది, క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించే విధంగా ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. దాని తర్వాత గత ప్రభుత్వం దాదాపు 5 సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ లో కూడా ఒక 4 యూనివర్సిటీస్ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ, హనుమాచారి యూనివర్సిటీ, గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, ఆదిత్య యూనివర్సిటీ, ఈ 4 యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణల వల్ల
ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది. నేను కొంచెం వివరాలు చెప్తాను. ప్రధానమైనది ఏంటంటే ఈ యాక్ట్ లో ఏం చెప్పారంటే కంపల్సరీ జాయింట్ సర్టిఫికేషన్ ఆఫ్ డిగ్రీస్ అనేది మ్యాండేటరీగా పెట్టారు. సో దాంతో ఏమవుతుందంటే అధ్యక్ష, మినిమం 30% ఆఫ్ ద కోర్స్ ఫారిన్ యూనివర్సిటీస్ తో టైప్ అయిన యూనివర్సిటీలో 30% అక్కడికి వెళ్ళి చదవాలని ఉంది అధ్యక్ష. కానీ యూజీసీ ఏం చెప్తుందంటే ఒకవేళ ఒప్పందం చేయాలంటే కంపల్సరీగా నాక్ అక్రెడిటేషన్ ఉండాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ కి. మినిమం 2 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అన్నా లేదా 6 సంవత్సరాల ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అదే విధంగా కనీసం 1000+ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. QS వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ అట్లీస్ట్ 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ అని, NIRF ర్యాంకింగ్స్ కి వచ్చేగల కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఉండాలని యూజీసీ చెప్తుంది. అంటే మనం చేసిన చట్టాలు యూజీసీకి కాంట్రడిక్టరీగా ఉండటం వల్ల మనకి ప్రైవేట్ రంగంలో విశ్వవిద్యాలయాలు రాకుండా పోయినాయి అధ్యక్ష. మనం చూస్తే మనం జరిగిన ఎడ్యుకేషన్ దానిపైన కూడా మనం డిస్కస్ చేసాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ చూస్తే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రం 36.5% ఉంది. కానీ తమిళనాడు 47%, కేరళ 41.3% ఉంది. ఇదొక ఫోకస్డ్ గా పెట్టుకుని మేము ముందలు తీసుకెళ్లిన లక్ష్యంతో చేస్తున్నామని ఆనాడు చాలా స్పష్టంగా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కూడా నేను చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ చాలా గౌరవ సభ్యులు అడిగారు. 35% సీట్లు ఏదైతే ఉందో అది క్లియర్ గా ఎప్సెట్ ద్వారా అది ఫిల్ అవుతాం జరుగుతుంది. మిగతా 65% సీట్లు విద్యార్థులందరూ వాళ్ళ మెరిట్ ప్రకారం అంటే లోకల్ గా వాళ్ళు పెట్టుకున్న ఏదైతే ఎగ్జామ్స్ ఉందో దాని ప్రకారం ఫిల్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా గౌరవ సభ్యులు ఇంకొక 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఒకటి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చేగల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష. అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్లీ రిక్రూట్మెంట్కి వచ్చేగల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు వచ్చినాయి. గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష. అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయించడం జరిగింది. దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని. ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి. ఇప్పుడు బిట్స్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం. ఇట్లా ఇంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున భారతదేశానికి రావాలి, రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు. కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి. తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం. దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది. డ్రగ్స్ కి వచ్చి చాలా స్పష్టంగా చెప్పాను, 0 టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తూ ఉంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వారికి కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష. నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని. అది కూడా మేము జిఎంలో డిస్కస్ చేసాం అధ్యక్ష. అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం. అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈ ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష. ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి చిన్న సబ్మిషన్ అధ్యక్ష. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత యూనివర్సిటీస్ అయితే పెరుగుతున్నాయి కానీ అధ్యక్ష రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేది పెరగట్లేదు అధ్యక్ష. ఇదివరకు హైదరాబాద్లో ఎస్పెషల్లీ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష సెస్ అనేది ఉండేది అధ్యక్ష. సెంటర్ ఫర్ అకాడమిక్ అండ్ సోషల్ స్టడీస్ అను, లేకపోతే ఆస్కి అను, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అను, ఇటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో బేస్ అయ్యారు అధ్యక్ష. ఆంధ్రాలో ఏది కూడా సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లేవు అధ్యక్ష. అది ICSR ఇన్స్టిట్యూట్స్ లేవు, UGC ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఆయన కూడా రీసెర్చ్
ఇన్స్టింగ్ ఉంటుంది కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష, భవిష్యత్తులో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేసి తద్వారా ఎకానమీ మీద కావచ్చు లేకపోతే సొసైటీ మీద కావచ్చు ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ మీద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్స్టిట్యూట్ నెలకొల్పాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. చెప్పండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ప్రధానంగా గవర్నెన్స్కి వచ్చేగల గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ కిగ్ అనేది మేము దానికి ప్రతిపాదనలు మన క్యాబినెట్లో చేశామండి. అది సబ్ కమిటీ నన్ని నారాయణ సార్ని అదేవిధంగా కేశవన్ని కూడా ముగ్గురు కలిసి గౌరవం క్యాబినెట్ మాకు బాధ్యత పెట్టారు. ఆల్రెడీ ఆ రీసెర్చ్ పేపర్ కూడా నేను తయారు చేశాను. అంటే టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్తో కలిసి ఎట్లా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ గుడ్ గవర్నెన్స్ ఎట్లా చేయాలో దానిపైన ఆల్రెడీ మేము ప్రతిపాదనలు ఉన్నాయి. అది త్వరలో లాంచ్ చేయబోతున్నాం. అంతేకాకుండా మీరు అన్నట్టు రీసెర్చ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. దానికి మన ఎడ్యుకేషన్లో సంస్కరణల పైన డిబేట్లో నేను చెప్పాను, ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన పిహెచ్డి విద్యార్థులు కూడా చాలా తక్కువ ఉన్నారండి. అంటే తమిళనాడుతో పోల్చితే చాలా తక్కువ ఉన్నారు. అక్కడ మనకన్నా 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. దానికి ఒక కారణం పీజీ ఫీ రీయింబర్స్మెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ 100% అదే ఒక కారణం ఏంటచ్చు. అంతేకాకుండా మిగతాని కూడా మేము స్టడీ చేసి పిహెచ్డికి వెళ్ళాలి, అది ఒక భాగం. రెండోది డీపర్ లెర్నింగ్. ఇప్పుడు ఏఐ అనేది వాస్తవంగా చూస్తే టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది హ్యూమనాయిడ్స్, డీప్ టెక్. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఐఐటి మెడ్రాస్, టోక్యో యూనివర్సిటీ, అదేవిధంగా టీసీఎస్, టాటా గ్రూప్ అండి, ఎల్ఎన్టీ అందరితో కలిసి అమరావతిలో ఒక డీప్ టెక్ ఇన్స్టిట్యూషన్ అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా నేను ఐఎస్బి మోడల్లో ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో తీసుకురావాలని లక్ష్యంతో మేము అది కూడా పెడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ పబ్లికేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానిపైన చాలా శ్రద్ధ పెడుతున్నాం. ప్యారల్ గా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ద్వారా రీసెర్చ్ తో పాటు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి నేను ఎన్విడియాతో మాట్లాడి అక్కడ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొస్తున్నా, ఎస్టీకి ఒకటి, పద్మావతి విశ్వవిద్యాలయ యూనివర్సిటీకి ఒకటి. సో చాలా ఫోకస్డ్ గా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగిన ప్రోత్సాహం ఇస్తాం. ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ద్వారా వైస్ ఛాన్సలర్స్ కూడా మేము ఎదుగో వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి అని నిర్ణయించుకోవడం గవర్నర్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో కూడా మేము పెట్టి వి వాంట్ టు డ్రైవ్ రీసెర్చ్ ఇన్ వెరీ బిగ్ వే. సో ఇది మీరు అన్నట్టు కేంద్రం నుంచి కొన్ని ఇంకా రావాల్సిన, అంటే మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విభజన చట్టంలో లేవు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనం వెళ్ళి పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు. మనకు అనుకున్న దానికన్నా ఎక్కువ నిధులు కానీ అన్ని జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు ఇచ్చిన సలహా చాలా మంచి సలహా, తప్పనిసరిగా విల్ టేక్ ఇట్. పండుల రవీంద్ర గారు. మేడం గారు నేను రిప్లై ఇస్తాను ఫస్ట్, తర్వాత సార్ రిప్లై. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 54 కంపెనీలకి 295.68 ఎకరాలు ఐటీ పార్కులు విశాఖపట్నంలో ఏపీఐసి ద్వారా భూములు కేటాయిస్తాం జరిగింది. కంపెనీల వివరాలు మొత్తం అనుబంధంలో పెడతాం జరిగింది. రెండో ప్రశ్నకు సమాధానం అవునండి. కంపెనీలన్నీ ఇచ్చిన అగ్రిమెంట్ కండిషన్లు అన్ని పాటిస్తున్నారు. మేడం చెప్పండి. చెప్పండి చెప్పండి. మీరు సైలెంట్ గా ఉన్నారని చెప్పండి. థ్యాంక్ యూ మేడం. సార్ మీరు ఒకసారి షీట్కి వస్తే సార్, షీట్లో ఇన్ఫర్మేషన్లో 54 కంపెనీస్ ఎస్ఆర్ అలర్టెడ్ కంపెనీస్ ఫాలోయింగ్ ది కండిషన్స్ ఉన్నారు. అంటే వీళ్ళందరూ నాస్కామ్ కూడా రిజిస్టర్ అయిపోయి ఉన్నారు సార్. ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ ఫిగరింగ్ ఇన్ దిస్ లిస్ట్ నాస్కామ్ మెంబర్స్ అయ్యి ఉన్నారా? వీళ్ళ వల్ల ఎక్స్పోర్ట్స్ ఏమైనా జరుగుతున్నాయా? తర్వాత ఈ మన జనరల్ గా ఈ లిస్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్ గా కొన్ని రెస్టారెంట్స్, సినీప్లెక్స్లు, అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్,
తర్వాత రకరకాల మల్టిపుల్ యాక్టివిటీస్ అదర్ దాన్ ఐటీ ఇండస్ట్రీస్ కూడా కనపడుతున్నాయి సార్ చాలా వరకు. తర్వాత ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్ ఎంప్లాయ్మెంట్, ఈ డిస్క్రిపెన్సీలు చాలా ఎక్కువ ఉన్నాయి. మన ఐటీ ఇండస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అడుగుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు అన్నట్టు ఐటీ సెక్టర్ అనేది చాలా కీలకమైన సెక్టర్. త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంకి రాబోతున్నాయి. గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనంగానే చూస్తే ఈ కంపెనీస్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ కంపెనీస్. మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి అనవసరం నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు, సెక్టర్ రాకుండా ముందరనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్. వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి. అది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చేగల ఇంకోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి అవుట్సోర్సింగ్ కంపెనీస్, అంటే అవుట్సోర్సింగ్ చేసే కంపెనీస్, బీపీఓస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ చేసే కంపెనీస్, అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం. రెండోది జీసీసీస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అంటే ఈ టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ 2500 కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని, అంటే వాళ్ళ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు, వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది. మూడోది వచ్చేగల భారతదేశంలో ఉన్న కంపెనీలు, అంటే పెద్ద పెద్ద కంపెనీలు, టీసీఎస్ అయి ఉండొచ్చు, కాన్డ్యూయెంట్ అయి ఉండొచ్చు, విప్రో, ఇన్ఫోసిస్, డెలాయిట్, ఇలాంటి సంస్థలకి వచ్చేగల వాళ్ళకి ఒక రకమైన కేటాయింపులు చేస్తున్నాం. ఇంకో పక్కనకి వచ్చేగల డెవలపర్స్ ఉన్నారు. సో ఈరోజు మీరు హైదరాబాద్లో చూస్తే ఇప్పుడు సాలాపూర్ సత్వా కానివ్వండి, రాజ్ పుష్ప కానివ్వండి, అనేక మంది డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ అందరూ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారంటే మాకు భూములు ఇవ్వండి ఆర్ జాయింట్ వెంచర్కి రండి, మేము ఇంత స్క్వేర్ ఫుటేజ్ కంపల్సరీగా మేము ఐటీకే వాడతాము. ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి, దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్గా మేము తీసుకుంటున్నాం. టాప్ 100 డెవలపర్స్ ఇండియాతో మాట్లాడుతున్నాం, టాప్ 100 ఐటీ కంపెనీస్తో మాట్లాడుతున్నాం, టాప్ 100 బీపీఓ కంపెనీస్తో మాట్లాడుతున్నాం, ఫార్చ్యూన్ 2500 కంపెనీస్తో వాళ్ళు జీసీసీ తీసుకొచ్చేదానికి మాట్లాడుతున్నాం. అంతేకాకుండా జీసీసీకి వచ్చేగల అధ్యక్ష డైరెక్ట్గా కంపెనీస్ కూడా డెవలప్ చేయడం. సో దేర్ ఆర్ కంపెనీస్, స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరైతే జీసీసీ కేపబిలిటీ సెంటర్ ఎక్స్ కంపెనీ కోసం వాళ్ళు తయారు చేసి వాళ్ళు తిరిగి ఆ కంపెనీకి అమ్ముతారు ఆ జీసీసీ. సో ఎక్స్ కంపెనీ జీసీసీ భారతదేశంలో పెట్టాలంటే నేరుగా మేము పెట్టేదానికి ఇబ్బంది ఉంటుంది, మాకు లోకల్ అర్థం అవ్వదు, లోకల్ ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అన్నీ అర్థం అవ్వదు. సో మీరు సెంటర్ తయారు చేయండి, తయారు చేసిన 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి సెంటర్ మేము టేక్ ఓవర్ చేస్తాం. ఇట్స్ అ కమర్షియల్ ట్రాన్సాక్షన్. అది కూడా మేము ఎట్లా చేయాలనే దానిపైన కూడా మేము డిస్కస్ చేస్తున్నాం జీసీసీ ఇండస్ట్రీస్తో. సో కాంప్రహెన్సివ్గా తీసుకుంటాం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మేము కొంత భాగం కమర్షియల్ యాక్టివిటీస్ కూడా అలౌ చేస్తున్నాం, అంటే అలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ. వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, బేసిక్ రీటైలింగ్ యాక్టివిటీస్ ఉంటుంది. సో అవన్నీ కూడా మేము ఎనేబుల్ చేసేదానికి కొన్ని యాక్టివిటీస్ అయితే పర్మిట్ చేస్తాం జరుగుతుంది. సార్ మంచి క్లారిటీ ఇచ్చారు. జనరల్ గా థియరిటికల్ ఇన్పుట్ ఇచ్చారు. బట్ యాక్చువల్ గా మనం విశాఖపట్నం వెళ్ళి ఐటీ పార్క్స్ హిల్ నెంబర్ 1, హిల్ నెంబర్ 2, హిల్ నెంబర్ 3 చూస్తే ఈ 3 కూడా ఎప్పుడు క్లోజ్ అయి ఉంటాయి సార్. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆల్ బిల్డింగ్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి. నైట్ కానీ పగలు కానీ చూస్తే వాచ్మెన్లు ఉంటారు అంతే, ఏ ఎంప్లాయీ ఉండరు అక్కడ. సో ఈ నిజంగా ఈ ఫ్యాక్ట్ వాట్ ఆర్ ది ఫిగర్స్, మీరు ఇచ్చిన ఫిగర్స్ ఫ్యాక్చువల్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా గ్రౌండ్ లో? ఎందుకంటే ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్ ఎంప్లాయ్మెంట్, దీని ప్రకారం ఎంతమంది ఎంప్లాయీస్ ఐటీ హిల్ 1, 2, 3లో పనిచేస్తున్నారా అన్నది నాకు క్వశ్చన్ సార్. అధ్యక్ష మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేరు. ఎందుకంటున్నానంటే పూర్తి చేయనండి సార్. ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా, చెప్పొద్దంటారా? ఫ్యాక్ట్ చెప్పాలి కదా, ఫ్యాక్ట్ చెప్తున్నారు మినిస్టర్ గారు. చెప్పమంటారా వద్దా? మీరు మాడుతుంటే మీరు మాట్లాడండి. మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు. ఫ్యాక్ట్
గురువు గారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు అని పూర్తి చేయండి సార్. సార్ ఇప్పుడు మీరు కూడా ఒక విషయం మీరు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, కంపెనీలు రాలే ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పీపీఎస్ మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రూల్ ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి మీరు ఒక విషయం చెప్తున్నానండి అధ్యక్ష, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్, ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. నో ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమాన్యం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్ అధ్యక్ష, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని నేను ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు ఇక్కడ, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 54 కంపెనీలో 41 కంపెనీలు దే ఆర్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ ఫంక్షనింగ్. 11,496 మంది పనిచేస్తున్నారు, పిఎఫ్ కడుతున్నారు. బేస్డ్ ఆన్ దోస్ రికార్డ్స్ వీఆర్ గివింగ్ అధ్యక్ష. మన ప్రభుత్వం తీసుకున్న లక్ష్యం ఏంటంటే మీరు రాబోయే రోజుల్లో కొంచెం సంచలన నిర్ణయాలు చూస్తారు. ఎందుకంటే ఈ రోజు కేవలం ఒక హైదరాబాద్తో మనం పోటీ పడట్లేదు, ఒక జైపూర్తో పోటీ పడుతున్నాం, ఒక భువనేశ్వర్తో పోటీ పడుతున్నాం. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చడానికి పొద్దున కూడా అధికారులతో నేను డిస్కస్ చేశాను. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలని మనం ప్రోత్సహించాలి, తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎటుకో రియల్ ఎస్టేట్ చేయలేరు, వాళ్ళు రేపు అమ్మలేరు ఇది. ఎందుకంటే అమ్మాలంటే మళ్ళీ ప్రభుత్వం దగ్గర రావాలి, అది మనం ఎటుకో ఒప్పుకోం. అదే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. బట్ మన కంపెనీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఎకనామిక్ యాక్టివిటీ ఒక ఐటీ రంగంలో విశాఖపట్నం కేంద్రంగా చేయాల్సిన అవసరం ఉంది. సో టీసీఎస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్స్ అయినాయి. త్వరలోనే మిలేనియం టవర్స్ ఏదైతే గత ప్రభుత్వం ఖాళీ పెట్టిందో ఆ మిలేనియం టవర్స్ లోనే వాళ్ళు వస్తున్నారు అధ్యక్ష. దాని కొన్ని చిన్న ఇష్యూస్ డీనోటిఫికేషన్ అయిన ఉంటాయి, చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి భూములు కూడా కేటాయించేదానికి వాళ్ళకి ఒక భూమి కూడా నచ్చింది. అది మేము నెక్స్ట్ ఎస్ఐపిబి అంటే ఒక 15-20 days లో అది కూడా ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ పెట్టి వాళ్ళ భూములు కూడా కేటాయించబోతున్నాం. ఇతర కంపెనీలతో కూడా నేను డావోస్ లో కలిసాను, ఇంక్లూడింగ్ కాగ్నిసెంట్ కంపెనీతో కలిసాను అధ్యక్ష. ఒక స్టాండ్ తీసుకున్నాం ప్రభుత్వం పరంగా, అనౌన్స్మెంట్ డావోస్ దగ్గర చేయకూడదని. సో తిరిగి వచ్చిన వాళ్ళ బోర్డు మీటింగ్ కూడా మనకు జరిగింది. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్ కూడా విశాఖపట్నానికి మేము చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంక కూర్చోండి. అలా అంటే నా ఇంకా కూర్చోండి. మీరు అడిగితే ఆయన చెప్తారు, మళ్ళీ మీరు ఇంకోటి అడుగుతారు. నా చెప్పారు కదా, కూర్చోండి. అనౌన్స్మెంట్ ప్లీజ్ అనౌన్స్మెంట్. రేపు అనగా 18/3/2025 తేదీన ప్రశ్నోత్తరాల సమయం అనంతరం శాసనమండలి సభ్యులకు గ్రూప్ ఫోటో ఏర్పాటు చేయడం కావున సభ్యులందరూ